మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోంది. ఇసుక నుంచి మట్టి దాకా అన్నింటినీ ఆదాయ వనరుగా మార్చుకొని బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. ఏకంగా పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లకే ఎసరు పెడుతూ రాత్రికి రాత్రే కేజీఎఫ్ గన్లను తలపిస్తూ భారీ మట్టి దందా సాగుతోంది. సాక్షాత్తు టీడీపీ ఎంపీ అండదండలతో ఏకంగా 350 కోట్ల మట్టిని మింగేస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు కూతవేటు దూరంలో సీఎం చంద్రబాబు నివాసానికి అత్యంత చేరువలో అక్రమంగా మట్టి దందా సాగుతోంది. పోలవరం కుడి ప్రధాన కాల్వ వద్ద ఎక్కడ చూసినా భారీ యంత్రాలే కనిపిస్తున్నాయి. ఏపీ ఎండీసీ అవసరాల కోసం కాలువ 187వ కిలోమీటర్ వద్ద కేవలం 4908 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ నామమాత్రపు అనుమతులతో పచ్చనేతలు చెలరేగిపోతున్నారు. ఏకంగా 2 కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా ఉన్న బండ్స్ క్యాచ్ వాటర్ కాలువని సమూలంగా ధ్వంసం చేస్తున్నారు. భారీ యంత్రాలతో రేయింబవళ్లు కాలువ గట్లు ధ్వంసం చేస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విచ్చలవిడి తవ్వకాలతో కాలువ గట్లు తీవ్రంగా బలహీనపడ్డాయి. ఏ మాత్రమూ వరద వచ్చినా కాలువ గట్లు తెగి విజయవాడ రూరల్, భవానీపురం ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ గ్రిడ్ ముసుగులో సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు జీపీఎస్ మ్యాపింగ్ ఫోటోలతో సహా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఇక్కడి నుంచి తరలిస్తున్న మట్టిని అమరావతిలో జరిగే రోడ్డు పనులకు, ప్రైవేటు లేఅవుట్లకు అక్రమంగా విక్రయించి కోట్లు దండుకుంటున్నారు కొందరు పచ్చ నేతలు. ఈ భారీ మట్టి దందా వెనక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హస్తం ఉందని వెలుగులోకి వచ్చింది. మాజీ ఎంపీ కేశినేని నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువ కట్టలను ధ్వంసం చేస్తూ ఏకంగా 350 కోట్ల రూపాయల మట్టిని విక్రయించి జేబులు నింపుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అటు ఎన్టీఆర్ జిల్లా షేగిరెడ్డిపాడులో టీడీపీ నేతలు అక్రమంగా గ్రావెల్ దందాకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దోపిడీ KGF3 పావలా ప్రసాద్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎంత ఇల్లీగల్గా అక్రమంగా దోచేశారో దానంతటికీ కూడా 4 రెట్లు 5 రెట్లు పెనాల్టీతో మైన్స్ డిపార్ట్మెంటు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. పావలా ప్రసాద్ చేసే అరాచకాలని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తూ ఉన్న గ్రావెల్ అంతా కూడా కోట్లాది రూపాయలు దోచుకుంటూ తింటున్న పావలా ప్రసాద్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, ప్రశ్నిస్తాను అని చెప్పేసి పాలకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. ఈ పావలా ప్రసాద్ చేసే దాంట్లో మీకు వాటా ఉందా? అభివృద్ధి పేరుతో పోలవరం కాలువకు తూట్లు పొడుస్తున్నారు అధికార పార్టీ నేతలు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్ని ధ్వంసం చేస్తూ 100 కోట్లు దండుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దందాపై చర్యలు తీసుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.